నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు. గండి క్షేత్రంలో కొత్తగా గంగమ్మ దేవాలయం అయితే నిర్మించారు. చాలా బాగుంది ఈ దేవాలయం అయితే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మరుగుదొడ్లకు దారి అని చెప్పి మీకు ఎక్కడ చూసినా కూడా బోర్డులు అయితే కనిపిస్తాయి. ఈ టాయిలెట్స్ అయితే ఫ్రీగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఉచిత భోజన వసతి అయితే ఉంది. ఇక్కడ లోపల ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తారు. ఇక్కడికి నేను ముందు సారి వచ్చినప్పుడు బార్గెట్ సిస్టమ్ అయితే లేదు. ఇప్పుడైతే బార్గెట్లు పెట్టారు. రౌండ్ తిరుక్కొని మొత్తం 2-3 రౌండ్లు అయితే తిరుక్కొని లోపల పోవాల్సి ఉంటుంది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది చిన్న బోర్డు అయితే పెట్టినారు. అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు. అయినా కూడా బార్గెట్లు అయితే ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ ఐటమ్స్ చూసుకున్నట్టయితే ఏ వారాలు ఏమేమి పెడతారని చెప్పి మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ పెట్టినారు. వీళ్ళ అంచనా ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యలో మంగళవారం మాత్రమే 350 మంది భక్తులకు, మిగతా రోజులు 200 మంది భక్తులకు అయితే వడ్డించేటట్టున్నారు. ఇక గండికి వచ్చిన తర్వాత బొమ్మలు అయితే కొదవలేదు. ఇంకా మా బాబు కోసం ఆడుకోవడానికి ఒక ఫ్యాన్ మరియు బొడ్డలు ఊపేదానికి చిన్న మోటార్ సిస్టమ్ కలిగిన ఒక గన్ అయితే తీసుకున్నాం. దూరంగా ఉన్న క్షేత్రాలకు బండిలో రావడం కంటే బస్సులోనే వస్తేనే ఫ్యామిలీకి చాలా మంచిది. ఇంకా మేము బస్ కోసం అయితే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేసాము. ఇక్కడ రిటర్న్ బయలుదేరిన తర్వాత ఇక్కడ కొత్తగా బస్ స్టాండ్ అయితే కట్టారు. ఈ బస్ స్టాండ్ లోపల కూర్చున్న తర్వాత ఇక్కడ చూడండి, లోపల నుంచి చూస్తేనే గుడి గోపురం అయితే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు బస్సు వచ్చే మూమెంట్ కనిపిస్తుంది. ఇక మా పాప కొనిచ్చిన ఫ్యాన్ తో బాగా అయితే ఆడుకుంటుంది. ఇంకా రిటర్న్ బయలుదేరే బస్సు అయితే రెడీగా వచ్చేసింది. బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి పోబుద్ది కావడం లేదు. చూడండి, కిటికీలోంచి వ్యూ పాయింట్ చూస్తేనే చుట్టుపక్కల కొండలు అసలు చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అసలు మనసు ఒప్పట్లేదు, కానీ తప్పదు కాబట్టి బాయ్ బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేయండి.